హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ మనమైతే ఏసీ వెంట్స్ ఎలా క్లీన్ చేయాలో చూద్దాం. ఏసీ వెంట్స్ అండ్ డక్ట్ కూడా. డక్ట్ అంటే ఏం లేదు, మనకి వెంట్స్ వెనకాల ఉండే పైప్. సో అది ఎలా క్లీన్ చేయాలనేది చూద్దాం. సో ఈజీగానే ఉంటుంది ప్రాసెస్ అయితే. నేను ఈ ప్రోడక్ట్ అయితే యూజ్ చేస్తున్నా, కంగారో బ్రాండ్ ఇది. సో ఎర్లియర్ కూడా నేను యూజ్ చేసిన ప్రోడక్ట్ అయితే బాగానే ఉంటుంది. సో చాలా బ్రాండ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి, మీకు నచ్చిన బ్రాండ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మనకైతే ఈ నాజిల్కి అయితే 360 degrees అయితే ఉంటుంది నాజిల్ ఇది. సో ఇది మనం డక్ట్లోకి ఇన్సర్ట్ చేసినప్పుడు డక్ట్ చుట్టూ అయితే మనకి ఫోమ్ని అయితే స్ప్రెడ్ చేస్తుంది. జస్ట్ మనకి క్యాన్కి అయితే ఈ పైప్ని అటాచ్ చేయడమే, చేసి జస్ట్ బిఫోర్ యూ అయితే మనం షేక్ చేయండి. సో మనకి పైన అయితే ఒక లాక్ ఇచ్చారు, ఈ లాక్ రిమూవ్ చేసి సో ఫోమ్ని అయితే మనం స్ప్రే చేసుకోవచ్చు. సో ఏసీ వెంట్ త్రూ అయితే మనం డక్ట్లోకి అయితే ఈ పైప్ని ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఎంత పాసిబుల్ అయితే అంత లోపలికి అయితే మనం దాన్ని ఇన్సర్ట్ చేయొచ్చు. చేసి మీరు లివర్ని ప్రెస్ చేసుకుంటూ క్యాన్ని బయటికి లాగితే మనకైతే ఫోమ్ అయితే స్ప్రెడ్ అవుతుంది డక్ట్ లోపల. సో డక్ట్ అయితే మనకి ఇలా ఉంటుంది, వెంట్ బ్యాక్ సైడ్ అయితే డక్ట్ ఇలా ఉంటుంది. జస్ట్ పైప్ అంతే ఇది, మనకి బ్లోయర్ నుంచి గాలి రావడానికి. సో మనకున్న ఏసీ వెంట్స్ అన్నిట్లో అయితే ఫోమ్ అయితే వేయాల్సి ఉంటుంది. ఓన్లీ ఫ్రంట్ ఏసీ వెంట్స్ ఉన్న వాళ్ళకైతే సింగిల్ క్యాన్ అయితే సరిపోతుంది. సో మీకు రియర్ కూడా వెంట్స్ ఉంటే మాత్రం 2 కావాల్సి ఉంటుంది. సో 1 by 1 అన్ని ఏసీ వెంట్స్లో అయితే మనం ఫోమ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. సో చాలామంది వీడియోస్లో అయితే ఇది ఎవాపరేటర్ని కూడా క్లీన్ చేస్తుందని చెప్తున్నారు. ఎవాపరేటర్ అంటే జనరల్గా మనం కూలింగ్ కాయిల్ అంటాం. సో దాన్ని అయితే క్లీన్ చేయదు, 100% అయితే క్లీన్ చేయదు. బట్ ఇన్ కేస్ మీరు కూలింగ్ కాయిల్ క్లీన్ చేయాలంటే మాత్రం దాన్ని కంప్లీట్గా బయట రిమూవ్ చేసి క్లీన్ చేయాల్సి ఉంటుంది. సో ఫోమ్తో అయితే అది 100% అయితే క్లీన్ అవ్వదు. సో నేను ఆల్మోస్ట్ అయితే అన్ని ఏసీ వెంట్స్లో అయితే ఫోమ్ అయితే వేసిన. సో మనం ఫోమ్ వేసాక అయితే ఒక 5-10 minutes అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ గ్యాప్లో మీరైతే బ్రష్ తీసుకొని ఏసీ వెంట్స్ అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఎవ్రీ 6 to 8 monthsకి ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటే బెటర్. అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అన్నా క్లీన్ చేసుకుంటే మనకైతే బాగుంటుంది. ఎస్పెషల్లీ కిడ్స్ ఉన్న వాళ్ళైతే కొంచెం రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటే పిల్లలకైతే కొంచెం బెటర్గా ఉంటుంది. సో ఫస్ట్ అయితే అన్ని ఏసీ వెంట్స్ అయితే ఆఫ్ చేసుకొని సింగిల్ ఏసీ వెంట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. మనం చేసుకొని బ్లోయర్ అయితే స్లో స్పీడ్లో పెట్టుకోవాలి. ఏసీ అయితే ఆఫ్ చేసుకొని ఓన్లీ బ్లోయర్ ఆన్ చేసుకోవాలి. చేసుకుంటే మనకైతే ఫోమ్ అయితే బయటకు వస్తుంది. ఆ ఫోమ్తో పాటు డర్ట్ కూడా వస్తుంది చూడండి. సో అయితే మన క్లాత్ తీసుకొని క్లీన్ చేసుకోవాలి. సో మీకు ఏసీ వెంట్స్ దగ్గర ఏమన్నా బటన్స్ ప్యానల్ అట్లా ఉంటే మాత్రం దాని మీద పడకుండా ఇమీడియట్గా క్లీన్ చేసుకోండి. ఎందుకంటే ఫోమ్ మనకి 10 minutes తర్వాత లిక్విడ్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో అది మనకి బటన్స్ ప్యానల్లోకి వెళ్తే మాత్రం బటన్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది వెళ్ళకుండా ముందే క్లాత్తో క్లీన్ చేసుకుంటే బెటర్. సో మనమైతే బ్లోయర్ అయితే కొంచెం స్పీడ్ ఎక్కువ పెట్టుకుందాం. సో ఉన్న ఫోమ్ అయితే బయటకు వచ్చేస్తుంది. సో ఇట్లే మనం 1 by 1 వెంట్స్ అయితే అన్నీ క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి కూడా వస్తుంది చూడండి. సో నా ఏసీ వెంట్స్ అయితే ఆల్మోస్ట్ క్లీనే ఉన్నాయి. నేను 8 to 10 monthsకి ఒకసారి అయితే క్లీన్ చేస్తూ ఉంటా. సో మనం ఏసీ అయితే రీసైక్లేషన్ మోడ్లో అయితే పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ చేసేటప్పుడు. సో నెక్స్ట్ మనకి లాస్ట్ వెంట్ అయితే మిగిలిపోయింది, ఇది కూడా క్లీన్ చేసుకుందాం. జనరల్గా మనం అయితే మనకి ఏసీ వెంట్స్లో అయితే మాయిశ్చర్ ఫామ్ అవుతుంది. సో దానివల్లే మనకి బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి అయితే మనం జనరల్గా మన డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి ఒక 5 minutes ముందు అయితే మనం హీటర్ ఆన్ చేసుకున్నాం అనుకోండి. హీటర్ ఆన్ చేసుకుంటే అందులో ఉన్న మాయిశ్చర్ అయితే పోతుంది మనకి. సో బ్యాడ్ స్మెల్ అయితే రాదు.
ఈవెన్ నేను డీఫాగర్ వెంట్స్లో కూడా క్లీన్ చేస్తున్నా. సో అయితే ట్రై చేసి చూడండి. జస్ట్ మీరు డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి 2 minutes ముందు అయితే హీటర్ ఆన్ చేయండి, ఫుల్ టెంపరేచర్ హైలో పెట్టండి. సో ఆ డక్ట్లో ఉన్న మాయిశ్చర్ అయితే పోతుంది, మనకైతే ఏసీ అయితే స్మెల్ రాకుండా ఉంటుంది. ఇది అలవాటు చేసుకోండి. సో మన ఏసీ సిస్టమ్ అయితే కొంచెం బెటర్గా ఉంటుంది. సో నేను డీఫాగర్ వెంట్స్ కూడా క్లీన్ చేస్తున్నా, అది కూడా చాలా డర్టీగా ఉంది. వీడియో అయితే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నా, లెంత్ ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది వీడియో. సో ఇప్పుడైతే డీఫాగర్ ఆన్ చేసిన, చూడండి ఎంత డర్ట్ అయితే బయటకు వస్తుందో, మన విండ్షీల్డ్ మీద పడుతుంది. సో ఫైనల్గా అయితే నేను ఎయిర్ ఫిల్టర్ అయితే రిమూవ్ చేసి బ్లోయర్ దగ్గర అయితే ఫోమ్ వేస్తున్నా ఇక్కడ. సో అది వేయడం వల్ల ఏంటంటే ఎవాపరేటర్ దగ్గరికి అయితే మనకి ఫోమ్ వెళ్తుంది. సో ఎవాపరేటర్ అయితే క్లీన్ అవ్వదు, బట్ మనకైతే స్మెల్ కొంచెం ప్లెజెంట్గా వస్తుంది. కొంచెం అయితే క్లీన్ అవుతుంది, బట్ 100% అయితే క్లీన్ అవ్వదు మనకి ఎవాపరేటర్. సో నాకైతే ఫోమ్ మిగిలిపోయింది, సో అందుకే నేను ఇక్కడ యూజ్ చేస్తున్నా. సింపుల్, మనకైతే జస్ట్ ఎయిర్ ఫిల్టర్ రిమూవ్ చేసి అక్కడైతే మనం బ్లోయర్ దగ్గర అయితే ఫోమ్ వేసుకోవాలి. సో ఫోమ్ వేసుకున్నాకైతే మనం బ్లోయర్ని ఆన్ చేసుకుంటే సరిపోతుంది. బ్లోయర్ ఆన్ చేశాక అక్కడైతే చేతులు పెట్టకండి, సో మీ హ్యాండ్స్ ఇంజూర్ అయితే అవుతాయి. ఫోమ్ వేసాక జస్ట్ బ్లోయర్ ఆన్ చేసుకుంటే మనకి అది సక్ చేసుకుంటుంది, చూడండి లోపలికి సక్ చేసుకుంటుంది. సో ఈ సక్ చేసుకున్న ఫోమ్ అయితే మనకు డైరెక్ట్ ఎవాపరేటర్ దగ్గరికి అయితే వెళ్తుంది. జనరల్గా మనం అయితే కూలింగ్ కాయిల్ అంటాం. సో ఆ కూలింగ్ కాయిల్ దగ్గరికి అయితే ఫోమ్ వెళ్తుంది. సో నేను మిగిలిపోయిన ఫోమ్ అయితే ఇక్కడ యూజ్ చేస్తున్నా. సో మిగిలిపోయిన ఫోమ్ అయితే క్లీన్ చేసుకోండి క్లాత్తోని. బ్లోయర్ ఆన్లో ఉన్నప్పుడైతే అందులో చేతులు పెట్టకండి. ఈవెన్ మీ బ్లోయర్ ఫ్యాన్ కూడా క్లీన్ అవుతుంది ఈ ఫోమ్తో. సో మన క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. సో క్లీన్ చేసాక చూడండి ఏసీ వెంట్స్ అయితే ఎంత నీట్గా అనిపిస్తున్నాయో. ఈవెన్ డక్ట్ కూడా, బ్యాక్ సైడ్ డక్ట్ కూడా చాలా నీట్గా ఉంది. సో సింపుల్ ప్రాసెస్ ఇది, ఎవరైనా చేసుకోవచ్చు. సో ట్రై చేయండి. సో ఎలాగో సమ్మర్ కూడా వచ్చింది కాబట్టి మీ ఏసీ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఈవెన్ ఏసీ గ్యాస్ కూడా బయట ఎక్కడ పడితే అక్కడ నింపించకండి, కొంచెం బెటర్ ఆథరైజ్డ్ వాటిలలో నింపించుకోండి. సో మన కూలింగ్ సిస్టమ్ అయితే బాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.